సాటి ఆడవారిగా మీరైనా అర్థం చేసుకోవాలి కదత్తయ్య. ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారైనా అత్తయ్య గారు మంచి చీర కట్టుకున్నారా? మంచి నగలు పెట్టుకున్నారా? నేను మీ కోడల్ని మాత్రమే మావయ్య. మీరు అవును అంటే ఇంట్లో ఉంటాను, వెళ్ళగొడితే వెళ్ళిపోతాను, పరా ఇంటి నుంచి వచ్చిందాన్ని. కానీ అత్తయ్య గారు మీ సర్వస్వం కదా మావయ్య. మీరు అవునన్నా కాదన్నా మీ దగ్గరే ఉండి చివరి శ్వాస కూడా మీ పాదాల చెంతే విడవాలని ఆశపడుతోంది. అలాంటి ఆవిడ గౌరవం, పరువు, మర్యాదల గురించి మీరు ఆలోచించారా? ఉండడానికి ఇంత చోటు, తినడానికి ఇంత తిండి, కట్టుకోవడానికి సాదాసీదా బట్టలు ఇచ్చేస్తే సరిపోతుందా? మీ మనసులో కూడా ఇంత చోటు, మీ మొహంలో అత్తయ్య గారి కోసం కాస్తంత చిరునవ్వు, ప్రేమగా ఓ 2 మాటలు ఇవ్వలేరా మావయ్య? ఇంతకీ నీకేం కావాలి? మీరు నన్ను ఎలా చూడాలనుకున్నారో నేను కూడా అత్తయ్య గారిని అలానే చూడాలనుకున్నాను మావయ్య. అంటే ఆవిడ కూడా నాలాగా రెడీ అవ్వాలంటావా? తప్పే ఉంది అత్తయ్య. జీవితంలో ఒక్కసారైనా అత్తయ్య గారు అలా ఉంటే బానే ఉంటుంది కదా. సరే, తను మంచి చీర కట్టుకోమని చెప్పు. అలాగే పెళ్ళైన కొత్తలో తనకు కొన్ని నగలు చేయించాను, అవి కూడా పెట్టుకోమని చెప్పు. థ్యాంక్స్ మావయ్య. కానీ నువ్వు మాత్రం ఈ అత్తయ్య ఇచ్చిన చీరే కట్టుకోవాలి, ఈ అత్తయ్య ఇచ్చిన నగలే వేసుకోవాలి. ఈ అత్తయ్య గౌరవం కోసం ఈ అత్తయ్య ఇచ్చిన నగలు పెట్టుకుంటాను, ఆ అత్తయ్య గౌరవం కోసం ఇదే చీర ఉంచుకుంటాను మావయ్య. కాదనకండి మావయ్య, ప్లీజ్. నీ ఇష్టం. ఎస్. ఏంటి ప్రసాద్, ఆవిడ్ని మంచి చీర కట్టుకోమని నగలు పెట్టుకోమన్నావు? అదేం కట్టుకున్నా పెట్టుకున్న రూమ్లోనే ఉంటుంది కదా, 4 గోడల మధ్య మురిసిపోని. కోడల పిల్ల కోరింది కదా. నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. పని మనిషికి చేయి గాయమైంది. అక్కే అన్ని పనులు చేసుకుంటుంది. వ్రతానికొచ్చిన ముత్తైదువులకు కాళ్లకు పసుపు రాయడం, భోజనాలు వడ్డించడం, ఎంగిలి విస్తర్లు తీయడం ఇవన్నీ ఉన్నాయి. అవి నేను చేయలేను కదా, అక్కే చేయాలి. అంటే తను బయటకు వస్తుందా? బయటికి రాకుండా ఆ పనులన్నీ ఎలా చేస్తుంది? నేనే రమ్మని చెప్పాను. నీకు బుద్ధి ఉందా? ఈ రోజు అందరి ముందు నా పరువు తీయాలనుకుంటున్నావా? కూల్ ప్రసాద్. చూడు, మన పని మనిషికి దెబ్బ తగిలితే వేరే పని మనిషిని పిలిపించాలి, లేదా ఆ పనులన్నీ నువ్వే చేసుకోవాలి. తన చేత చేయించడం ఏంటి? టెన్షన్ పడకు ప్రసాద్. అక్క బయటికొచ్చినా అక్క గురించి పెద్దగా ఎవ్వరికీ తెలీదు. తనకి తానుగా తను మీ మొదటి భార్య అని ఎవ్వరికీ చెప్పొద్దని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చా. ఏ ప్రాబ్లం ఉండదు. కళ్ళ ముందు చెట్టంత మనిషి కనిపిస్తుంటే ఎవరు అని అడగరా? అడిగితే ఏదో ఒకటి చెప్దాం ప్రసాద్, వరి అవ్వకో. నువ్వు కాస్త బద్ధకం తగ్గించుకోవాలి పోనా. నువ్వే ఈ పనులు చేసుకుంటే ఈ గొడవలన్నీ ఉండేవి కావు. నేను పని చెయ్యాలా ప్రసాద్? ఏ, తను చేస్తుంది కదా, నువ్వు చేయటానికి ఏమిటి? అప్పుడప్పుడు ఒళ్ళు వంచాలి, అప్పుడే ఇంటికి ఒంటికి మంచిది. అత్తయ్య, అత్తయ్య. అరే అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏంటమ్మా ఇంత సంతోషం? మీరు మంచి చీర కట్టుకుని నగలు పెట్టుకోవడానికి మావయ్య గారు ఒప్పుకున్నారు.
ఆయనే ఒప్పుకున్నారా లేక మీరు ఒప్పించారా? ఏ మావయ్య గారికి అత్తయ్య గారంటే ప్రేమ లేదనుకున్నారా? అబ్బా, ప్రేమగా పెళ్ళైన కొత్తలో కొన్న నగల్ని వేసుకోమని మరీ మరీ చెప్పారు తెలుసా? ఏమైంది అత్తయ్య గారు? మీ చెల్లెలు నిజంగా దేవత బాబు. అత్తయ్య, ఇప్పుడు నేను మా అన్నయ్య చెల్లెల్ని కాదు, మీ కోడల్ని. అవునమ్మా, నువ్వు నా బంగారు తల్లివి, మా ఇంటి మహాలక్ష్మివి, నా కోసమే వచ్చిన మా ఇంటి ఇలవెల్పువి. హలో అమని చెల్ల ప్రేమని వసంతాలిలా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కలా చెలె కోకిలా నవ్వులనే. మా దివ్య ఎక్కడుంటే అక్కడ ఆనందం సంతోషం ఉంటాయి. వెన్నెలలే వెల్లువలై పొంగెను సంతోషం. మరి మన ఇంట్లో ఎందుకమ్మా కన్నీళ్లు బాధలు ఉన్నాయి? అది మర్చిపోయి ఆయన ఆవిడ గారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు తాతయ్య. నా బంగారు తల్లి ఇలా ఇంట్లో అడుగు పెట్టిందో లేదో మాకు మంచి రోజులొచ్చాయి. నీది బంగారు పాదమమ్మా. ఇనప గజ్జల పాదం అని ఇంకా తెలియదు ఆవిడికి. ఇప్పుడే ఏమైంది తాతయ్య? ముందు ముందు ఉంటుంది వీళ్ళకి ముసళ్ళ పండగ. అవునమ్మా, దివ్య గారు మంగ రావడంతో మన కుటుంబ వాతావరణమే మారిపోయింది. చాలా థ్యాంక్స్ అండి. మంచి చీరలో నగలు పెట్టుకున్న మా అమ్మని చూడాలని నాకెప్పటి నుంచో ఆశగా ఉండేది. అది ఈరోజు మీ వల్ల తీరబోతోంది. దివ్య పక్కనుంటే మీకన్నీ విజయాలే బావుగారు. మీ ఆశలన్నీ నెరవేరుతాయి. మరి మన ఆశలెందుకమ్మా అడి ఆశలయ్యాయే? మనకెందుకు ఓటములు వచ్చాయే? వెయిట్ చేయండి తాతయ్య, ముందు ముందు ఇక్కడ జరిగేవి కూడా అడి ఆశలు ఓటములే. అమ్మా దివ్య, నాకు నువ్వు చీర కట్టుకోవడం ఏం బాగోలేదమ్మా. భువనిచ్చిన చీర కట్టుకో. లేదత్తయ్య, మీరు ఎంతో ప్రేమతో నాకు చీర ఇచ్చారు. నేను ఈ చీరలోనే ఉంటానని మావయ్య గారితో చెప్పేశాను. కావాలంటే ఆ భువన అత్తయ్య ఇచ్చిన నగలు పెట్టుకుంటానని కూడా చెప్పాను. మావయ్య గారు సరే అన్నారు. నేను మీకోసం ఒక మంచి చీర కుట్టించి ఉంచాను. అది కట్టుకుని మావయ్య గారు మీకు ఇచ్చిన నగలు పెట్టుకుని రెడీ అవ్వండి అత్తయ్య. ఈ ఇంటికి నిజమైన మహాలక్ష్మి మీరే, మీ తర్వాతే ఎవ్వరైనా. వెళ్ళమ్మా, వెళ్ళి రెడీ అయ్యరా. వద్దురా హర్ష, నాకిలా ఉన్నట్టుగా ఇష్టం. మంచి చీర కట్టుకోవాలని, నగలు పెట్టుకోవాలని నాకేం ఆశ లేదు. నాకుందత్తయ్యా, ఆయనకి మిమ్మల్ని మహాలక్ష్మిలా చూడాలని ఉంది. మేమొచ్చాక కూడా మీరు సాదా సీదాగా ఉంటానంటే కుదరదు. ఒకటొకటి మారాలి. ఎంతటి మహాలక్ష్మైనా ఆ మహావిష్ణువు పక్కనున్నప్పుడే కదమ్మా విలువ. ఆయన నా పక్కనుండరు, ఆయన పక్కన భోనుంటుంది. విష్ణువు వల్ల మహాలక్ష్మికి విలువ కాదత్తయ్యా, లక్ష్మి వల్లే విష్ణుకి విలువ. ఏ భర్తకైనా భార్య వల్లే విలువ, గౌరవం. అది నిజమని చెప్పడానికే విష్ణువు లక్ష్మీదేవిని తన హృదయంలో నింపుకున్నాడు. శివుడు తన అర్ధ శరీరాన్నే ఇచ్చాడు. మీ వల్లే తనకి విలువ, గౌరవం వస్తాయని మావయ్య గారు అతి త్వరలోనే తెలుసుకుంటారు. తెలుసుకునేలా చేస్తాను. ఈ లక్ష్మీదేవి కోసం ఆ విష్ణువు ఎందుకు రాడో చూస్తాను. మీరు వెళ్ళి రెడీ అయ్యి రండి అత్తయ్య.
అయ్యా, ముహూర్త సమయం అవుతోంది. నూతన దంపతులను వచ్చి కూర్చోమనండి. భువనా, పిలువు వాళ్ళని. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి, ముంగిట ముగ్గులు పెట్టి బెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడేవే. డోలి 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 రే. అక్కేంటి మరి ఇంత అందంగా ఉంది? తన ముందు నేను దిష్టి బొమ్మలా ఉన్నాను. ఈయనేంటి కళ్ళప్పగించి చూస్తున్నాడు? కొంప తీసి తన మొదటి భార్యని అందరికి పరిచయం చేయడు కదా. మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి, పులకించి ఏంటి ప్రసాద్, ఎప్పుడు చూడనట్టు అక్కను అలా చూస్తున్నావు? తనేంటి అలా డైరెక్ట్గా బయటకు వచ్చేసింది? ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలి? మొదటి భార్య అని చెప్పండి. బాగుంటుందట్టవా? అంటే చెప్పాలనుకున్నావా? అది కాదు, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయటం? మా చుట్టాలు ఆవిడని చెప్పండి. అక్కకి నేను ఏదో ఒక పని చెప్తాను. అక్క, ముత్తైదువుల కాళ్లకు పసుపు రాయి. రా. అలాగే భువనా. కూర్చో అక్క. అక్క, నువ్వు పసుపు రాయక్క. చూసారా దివ్య గారు, మహాలక్ష్మి లాంటి మా అమ్మతో ఆ రాక్షసి వచ్చిన వాళ్ళ కాళ్ళకి పసుపు రాయిస్తోంది. వ్రతంలో కూడా పని మనిషిని చేస్తోంది. ముత్తైదువుల కాళ్ళకి పసుపు రాయటం చాలా మంచిదండి, ఎంతో పుణ్యం కూడా. అవును బావగారు, ఆ ముత్తైదువుల ఆశీర్వాదాలు అత్తయ్య గారికి ఉంటాయి. అందుకనే దివ్య అలా ప్లాన్ చేసింది. అవునా? థ్యాంక్ యూ దివ్య గారు. మనం
ఒకటనుకొని వస్తే ఇక్కడ ఇంకోటి జరుగుతుందేందమ్మా? వాయమో దివ్యకు మంచి మార్కులు పడుతున్నాయి. అలా జరగకూడదు తాతయ్య. ఆవిడ లాయర్ గారి మొదటి భార్య అని ఇక్కడెవరికి తెలియదు కదా. మనం తెలిసేలా చేశామనుకో లాయర్ గారి పరువు పోతుంది. ఇలా ప్లాన్ చేసినందుకు మా వదిన గారికి అవమానం జరుగుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకమ్మా? ఆవిడెవరోనని ఎవరితో ఒకరితో అడిగిస్తే పోతుందిగా. ఆగండి తాతయ్య, జడ్జి గారు కూడా వస్తున్నారట. ఆయన వచ్చాక రచ్చ మొదలవుతుంది. నూతన దంపతులు వచ్చి ఇలా కూర్చోండి. అయ్యా ప్రసాద్ గారు, తమరు కూడా సతీ సమేతంగా రావాలి. వచ్చి కూర్చోండి. జడ్జి గారు వస్తున్నారు. సార్ని రిసీవ్ చేసుకుని వచ్చి కూర్చుంటాను. అలాగే. భువనా, నమస్తే సార్. నమస్తే మేడం. నువ్వా? ఏంటిలా వచ్చావు? ఇంట్లో వ్రతం కదా మేడం, పుట్టింటి తరపు నుంచి కొత్త బట్టలు తీసుకురావాలని మా విరాంబాబు చెప్పారు. అందుకే తీసుకొచ్చాను. అంతా లోపలే ఉన్నారు, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. అదిగో వచ్చేసారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే. ఏమనుకోకు, కాస్త లేట్ అయింది. పర్వాలేదండి. ఇదిగో అంతా మా ఆవిడ వల్లే. ఒక పట్టాన రెడీ అవ్వదు, అలంకరణ పూర్తయ్యేసరికి 2 గంటలు పట్టింది. మీరు మాత్రం తక్కువ. కోర్టులోనేమో ఫాస్ట్ గా తీర్పులు ఇస్తారు, ఇంట్లోనేమో స్లోగా రెడీ అవుతారు. ఏమ్మా, వ్రతం మొదలైందా? ఇంకా లేదు సార్, మీరొచ్చాక మొదలు పెడదామని ఎదురు చూస్తున్నాం. అయ్యో, వెళ్దాం పదండి. రండి సార్, రండి. మీరు చెప్పినట్టే హర్ష సార్కి దివ్యమ్మకు కొత్త బట్టలు తీసుకొచ్చాను బాబు. కొత్త బట్టలు దేనికి చరికేసా? వ్రతం కదా శశి, పుట్టింటి తరపున మనం బట్టలు తీసుకురావాలి. వీటిని తీసుకెళ్లి పూజలో పెట్టు. పంతులు గారు, పుట్టింటి తరపున కొత్త బట్టలు తీసుకొచ్చాం. ఇలా ఇవ్వండి. బాబు, నిన్న హర్ష సారు మంగమ్మకు ఈ డ్రెస్ తీసుకొచ్చారండి. ఇది వ్రతంలో వేస్తే బాగుంటుందేమో. ఎందుకు దొరికిపోవటానికా? దొరికిపోవడం ఏమిటి సార్? మంగ ఇంట్లోంచి తప్పిపోయి ఇంట్లో చేరిందని చెప్పాను కదా. ఇప్పుడు మంగ దివ్య కూతురు కాదు, ఈ ఇంటి పని మనిషి సీతాలు చెల్లెలి కూతురు. మనం అలాగే నడుచుకోవాలి. అలాగే బాబు. కానీ ఇంటి మనిషి అయినా పని మనిషి చెల్లెలు కూతురైనా ఇంట్లో వ్రతం జరుగుతుంటే కొత్త బట్టలు వేసుకోవచ్చు కదా. కరెక్టే. సీతాలకు చెప్పి మంగకి డ్రెస్ వేసుకుని తీసుకురమ్మని చెప్పు. అలాగే బాబు. సీతాలు, మంగమ్మని తీసుకెళ్ళి ఈ డ్రెస్ వేసి తీసుకురా. అలాగే బాబు. రమ్మా.